హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు సండే, అందరూ బాగుంటుంది. చూడండి వాళ్ళ ఇది టిఫిన్ బీటెక్ ఫుడ్ పంపేస్తున్నారు. వాళ్ళకి ఆఖరిగా అట్టిగా బజ్జీ అంటే ఇష్టం. మళ్ళీ నూనె లాక్కూడదు, మళ్ళీ లావుగా రాకూడదు, క్రిస్పీగా ఉండాలి. ఇన్ని రకాలు. నూనె లాక్కూడదు, పూరి కావాలి. తర్వాత తిన్నాక ఏమన్నా ప్రమాదం అమ్మా. ఇక్కడ ఏంటి నేను అడిగిపోయాడు పాపం చాలాసేపు నా చుట్టూ తిరిగి, ఒకసారి పర్వాలేదని అదని ఇదని. అలా అలా పూరి మరి అప్పుడప్పుడు పిల్లలు ఆ మాత్రం తినాలి కదా, మరీ లేకుండా డైట్ ఫుడ్ ఏంటి అది. ఇంకా అది చూపించు చట్నీ, అల్లం చట్నీ ఇక్కడ ఉంది. ఇగో అది ప్లేట్ ఇలా పట్ట, ప్లేట్ అయ్యే వచ్చినాయి. పక్కన బీరకాయ కూర కూర ఇక అల్లం చట్నీ పెట్టాను. అల్లం చట్నీ ఇది మేడం వచ్చింది. ఎవరో ఎవరో ఈ అమ్మాయి పెద్ద మనిషి. ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చారు? బ్యాగ్. ఈవిడ ఒక యూట్యూబర్. హాయ్ చెప్పు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏం చేయాలి? లైక్ చేయండి. ఇంకా కామెంట్స్ పెట్టండి. పాలు తెచ్చాడు కుక్కలు ఉంటే కొడతాక కొట్టేస్తాను. కర్రంత బరువు ఉందా నువ్వు? సరే బాయ్. అయిపోతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంక ఏగుతున్నాయి. నూనె లాక్కూడదంట. మరి ఏమన్నా ఉందా? ఈ బజ్జీలు పూరీలు చేసినప్పుడు నూనె లాకుండా చేసేది ఏమన్నా ఉంటే నాకు కొంచెం చెప్పండి ప్లీజ్ ప్లీజ్. అంటే కొద్ది గట్టిగానే కలిపాను, జారుగా కలిపి ఇలా బొండుగా వేసేస్తారు కదా, అందుకని వరిపిండి క్వాంటిటీ ఈక్వల్గా వేసి శనగపిండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తొక్కి అందులో వేసి అల్లం వేసాను, జీలకర్ర అన్నీ వేసాను. అది టైట్గా కలిపాను అనమాట పిండి. కొంచెం గట్టిగా వేడివేడిగా తినేస్తాం కదా, వదిలిపోతాయి. అయినా కొంచెం కూడా అంతే కదా, తీసేయి ఇంకా అయిపోయింది, నల్లగా మాడిపోతాయి. మా ఆయన కూడా అంతే. అందరికీ భయమే కాదు, అందరూ భయపడుతున్నారు. కానీ ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలి. కూడా భయమే పాపం. ఇడ్లీ పెడితే చాలు పిల్లల కోసం. తనకైతే ఇడ్లీ అయితే రోజు ఇడ్లీ పెట్టిన ఏమండు. ఇంకొకసారి పక్కన బీరకాయ కూర. ఈరోజు పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు కదా, ఈరోజు అనుకున్న బీరకాయ కూర పొద్దున్నే వేసేసాం. మేము బయట మా అబ్బాయి ఏం పెడతాడో చూద్దాం లంచ్. వాళ్ళు కాలేజీ కూడా బాగా పెడతారు. కాలేజీలో తప్ప బయట రాగి ముద్ద కోడి కూర అంటాడు, మరి ఏమంటాడో ఏం పెడతాడో మరి. మాకు ఏం పెట్టిస్తాడో చూద్దాం. సరేనా ఫ్రెండ్స్? మర్చిపోకుండా లాంగ్ వీడియో ఇది అడ్డంగా తీసాను ఈరోజు, మర్చిపోతున్నాం కదా రోజు. సరేనా? సరే, ఈరోజుకి బిజీగా ఉన్నానండి. అలా ఎవరన్నా చూసి కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోతే ఏమనుకోవద్దు. మళ్ళీ నేను వచ్చాక రేపు నుంచి కొంచెం ఫ్రీగానే ఉంటాను. చాలా బిజీగా ఉంటాను, చాలా. సరేనా?